మనం మార్పు చెందాలి. మన గృహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన 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 శరీరాన్ని, మన దేహం అనే ఈ గుడారాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పనికి మాలినవి, శాపగ్రస్తమైనవి ఏమైనా ఉన్నాయేమో వెతుక్కోవాలి. ఎలుకలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? చెత్త లేకుండా జాగ్రత్త పడాలి. అర్థమైందా? చెత్త ఉన్నంత వరకు ఎలుకలు వస్తాయి, మేకు ఉన్నంత వరకు వాడు వస్తాడు సైతానుగాడు. ఆడు రాకుండా ఉండాలంటే ఈ చెత్తనెత్తి బయటపడాలి. ఎలుకలు రాకుండా ఉండాలంటే, ఆడు రాకుండా ఉండాలంటేనే మేకు తీసి బయటపడేయాలి. ఆడికి సంబంధించింది ఏదో ఉంటుంది, దాన్ని వెతుక్కొని చూసుకొని నువ్వు కానీ ప్రక్షాళన చేసుకున్నావంటే నేను చెప్తున్నాను, నీవు ఆశీర్వదించబడతావు. దేవుడు నీ పక్షమున నిలుస్తాడు.